సరిగ్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడే పాడు కరెంటు పోయింది. అయితే పేడోలెక్ గురించి మీరు వెళ్ళలేదన్నమాట. పేడోలెక్ ఏమిటి? అమెరికా పేడ. మనం ఇల్లు పేడతో అలుక్కున్నట్టే అమెరికాలో పేడలతో మొజాయిక్ ఫ్లోర్లు అవి అడుక్కుంటూ ఉంటారు. అయితే అది వెంటనే తెప్పించాలి. మీ అవసరాన్ని గమనించే నేను శాంపిల్ తెప్పించాను. పేడోలెక్. థ్యాంక్ యూ. వస్తా. ఇదిగో పోస్తారుగా. నువ్వు భలేవాడివే. నా సంగతి నీకు తెలీదా? ఇప్పుడే పోస్తా. వెంటనే పోయండి. పేడోలెక్. మీరు ప్రేమించేసుకున్నామంటే సరిపోయిందా? నువ్వు లోపలికి వెళ్ళు. మీరు ప్రేమించుకున్నా సరే నాకు 5 లక్షలు ఇవ్వండి, నేను ఒప్పుకోను. ఇంకొక బేరం ఆలోచించండి. నేను 5 లక్షల గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదయ్యా. అసలు ఇదంతా మాట్లాడుతుంది మీరు కదండి. ఏంటి? నేను కాదా? నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా? నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. అదేంటయ్యా బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదనండి. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? నేనే మాట్లాడుతున్నాను. మీ బొడ్డు కింద ఉన్న పుట్టుమచ్చ మీ చేత అలా మాట్లాడిస్తుందండి. బొడ్డు కింద పుట్టుమాచ మాట్లాడిస్తుందా? అవునయ్యా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? అంతేకాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ 13/4/1947. అవును, నీకెలా తెలుసు? అంతేకాదు, మీ ఒంట్లో ఒక చిత్ర విచిత్రమైన జబ్బుంది. ఆ విషయం మీకు కూడా తెలియదు. జబ్బా? ఎవరైనా విజిలేస్తే మీ ఒంట్లోంచి ఒక వింత శబ్దం వస్తుంది. శబ్దమా? ఏది విజిలే? అవునయ్య బాబు, మళ్ళీ అవునయ్య బాబు, ఇలాంటి జబ్బుందని నాకే తెలీదు. నీకెలా తెలుసు? వెన్నుపూస మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి ఇలాంటి జబ్బు వస్తుందని అధర్వణ వేదంలో 4వ పద్యంలో 3వ పంక్తిలో 2వ లైన్లో మొదటి వాక్యంలో రాసింది. వెన్నుపూస మీద పుట్టుమచ్చ? నాకా? మీకే. ఇది కనపడి చావదు కానీ నీ మాటలు నమ్ములుగానే ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి బాబు? ఇన్ని విషయాలు తెలుసు కదా. మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా? ఏంటి, నా చావు తేదీ చెప్తావా? నీ వాటం చూస్తుంటే చెప్పేసేలాగే ఉన్నావు. చెప్పకయ్యా బాబు, ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను. మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే 5 లక్షల రూపాయల కండిషన్ క్యాన్సిల్ చేస్తారా? అది మాత్రం కుదరదయ్యా. కుదరదా? కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను, కాసుకోండి. అమ్మో, నేను విన్నాం. ఏంటి, ఇంట్లోకి వెళ్తున్నారా? అవును. ఏ వెళ్ళని మీకే తెలుస్తుంది. తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను. ఇంతకీ నా రోజులు బాగున్నాయి. ఏమండి, నేను పక్కింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే పెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాననుకున్నదన్నమాట. నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో, అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లో ఉంది? పిచ్చి మొహం, వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చకేసేసింది అనమాట. అమ్మ, ఇదేంటి? అమ్మ బాబోయ్, అతుకుపోతుంది. అమ్మో అమ్మో, అయ్యి బాబోయ్. హలో హలో, అదంతే, అమెరికా పేడ. అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడ. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావు. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. అమ్మా, ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్య బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ కానీ చెప్పావంటే నా చెల్లెల మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా, నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు కానీ ముందు ఈ అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరెక్షన్ అలవాటు ఉందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. అది నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు. రక్షించవా బాబు. అయ్యి బాబు, ఇదేంటి అతుకుపోయిందేంటి? ఇప్పుడు ఎలా? ఉండండి, నేను చెప్తాను. అలా కదంగు. అమ్మో, ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిపోతే దీనికి 2 ఉంటాయి. 2 పరికి లేకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగ? హలో, ఓ జానా బెత్తెల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి, కొలతలు కొలిపించుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత. నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట.
ఈ వ్యవహారం ఇట్ట కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు. అదెంత పని? ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. ఎత్తుకుపోతే ఎత్తుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. ఏమండి? అమ్మ బాబోయ్, మా ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు వెళ్ళి ఇలా వయసు వచ్చింది? సిగ్గులేదు? వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. హా? మీ కంటికి ఇది పిల్లలాగుందో? అమ్మోయ్. ఉండు, నేను పని చేస్తాను. వదలు. వదలు. అమ్మోయ్, అమ్మోయ్, దీని టీవీ ప్రకటనలు పిచ్చి తగలెట్ట. అబ్బా, డబ్బా కిరసనాలు పోస్ట్ అవుతే గాని వదలలేదు. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఆ? ఏంటి కొబ్బరి బండంలో ఉన్నాడు? వీ టీవీలోకి ఎలా ప్రవేశించాడప్పా? కొంపతీసి ఉద్యోగం సంపాదించాడా? ఆ, వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనవ్వేంటే బాబు? ఏమనుంటే చెప్పు, వింటాం. వార్తలు. ఆ, ఏంటో చెప్తూ. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బంధులన్నీ మామూలే కదటయ్యా, కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్తూ. అయితే కాసుకోండి. ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అనమాట. డిసెంబరు ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. ఆ? నువ్వా? కొంప ముంచేసావు కదటయ్యా. నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పరని నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు. ఆ? డేట్ నువ్వే చెప్పావు. ఆ? అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా. నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు. కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసో చావు సూచనలు కనబడతాడు. చావు సూచనలు హరికథలు చెప్తున్నాడు.